ఇప్పటివరకు పాల సేకరణలో నిమగ్నమైన సంఘం డైరీ విత్తన రంగంలోకి ప్రవేశిస్తోంది. డైరీకి పాలు పోస్తున్న రైతులకు ప్రస్తుతం దానా, గడ్డి, విత్తనాలను అందజేస్తోంది. పాడిని, పంటను సమాంతరంగా చేపట్టడం వల్ల ఆర్థికంగా స్థిమితంగా ఉండొచ్చన్న ఉద్దేశంతో అడుగులు వేస్తోంది. కొంతకాలంగా వరి అపారాలతో పాటు కూరగాయల విత్తనాలపై పరిశోధనలు చేస్తోంది. ఏపీలోని గుంటూరులో సహకార రంగంలో సుమారు 45 ఏళ్ల క్రితం సంఘం డైరీ ఏర్పడింది. గ్రామీణ ప్రాంత రైతుల నుంచి పాలను సేకరించడంతో పాటు పశువులకు అవసరమయ్యే దానాను కూడా తయారు చేసి సరఫరా చేస్తోంది. ఇటీవల కాలంలో పాడి రంగంలోనూ ఒడిదుడుకులు ఎదురవడం, అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పశుపోషణ భారంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో పాడితో పాటు పంట సాగు కూడా చేపట్టడానికి రైతులకు భరోసా ఇవ్వడానికి సంఘం డైరీ విత్తన రంగంలోకి ప్రవేశించింది. ప్రధాన ఆహార పంట అయిన వరి, మినుము, పెసర, కూరగాయల పంటలపై పరిశోధనలు జరిపింది. నాణ్యమైన విత్తనాలను తక్కువ ధరలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నారు. సంఘం డైరీకి సంబంధించి సీడ్ విభాగం కూడా మాకుంది. ఈ సంవత్సరం మేము సంఘం రుద్ర పేరు మీద టమాటా సీడ్ని చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లో మేము రైతులకు ఇవ్వటం జరిగింది. దాదాపు 13 టన్నులు మేము ప్రొడ్యూస్ చేస్తే దానిలో 10 టన్నుల దాకా అమ్మకాలను మేము గత సంవత్సరం చేశాం. ఎవరైతే రైతులు సంఘం రుద్ర బ్రాండ్ కింద టమోటాలు విత్తనాలు తీసుకొని వేశారో వాళ్ళకి బ్రహ్మాండమైన క్రాప్ రావడం జరిగింది. అదేవిధంగా సంఘం డైరీ సీడ్ ప్రాజెక్ట్ కింద ఈ ప్రాంతంలో ఎక్కువగా వేసే మినుములకు సంబంధించి పరిశోధన చేస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరం ఆ మినుములను కూడా మార్కెట్లోకి సంఘం బ్రాండ్ మీద మార్కెట్లోకి తీసుకురావచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విత్తన రంగంలో కూడా కొత్తగా పరిశోధనలు స్టార్ట్ చేసింది. దీని ఉద్దేశము పాల ఉత్పత్తిదారులందరూ రైతులే, వాళ్ళకి వ్యవసాయం ప్రధాన వృత్తి, వాళ్ళ ఆదాయం పెంచాలంటే వ్యవసాయం కూడా మెరుగుపడితే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి స్కీమ్ నేనే స్టార్ట్ చేశాను. 3 ఇయర్స్ అయిపోయి 4 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది. ఇది కూడా టిపికల్గా రీసెర్చ్ బేస్డ్ సీడ్ కంపెనీ. అంటే మా పరిశోధనలు మేము చేసి మా ప్రోడక్ట్స్ బయట తీసుకొచ్చి వాటిని మాత్రమే రైతులకు అందించాలని, వేరేవి కూడా మార్కెటింగ్ చేయం మేము ఇక్కడ. పాల ఉత్పత్తిదారులు, వినియోగదారుల మన్ననలు పొందుతూ ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంఘం డైరీ విత్తన రంగంలోనూ అందరి మన్ననలు పొందేలా ముందుకు సాగాలని రైతులు కోరుతున్నారు.